జై హనుమాన్ జై శ్రీరామ్. హనుమంతుడు లంకిణి యుద్ధం కథ. జై హనుమాన్ జై శ్రీరామ్. హనుమంతుడు లంకిణి యుద్ధం కథ. శ్రీరాముడి ఆజ్ఞతో సీతను వెతకడానికి బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. లంకద్వారం వద్ద ఒక భయంకరమైన రాక్షసి కాపలాగా ఉంటుంది. ఆమె పేరు లంకిణి. లంకకు దేవత అయిన ఆమె లంకలోకి ప్రవేశించాలనుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టదు. హనుమంతుడు చిన్న రూపంలో లంకలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు లంకిణి అతన్ని అడ్డుకుంటుంది. నువ్వు ఎవరు, ఎందుకు లంకలోకి రావాలని చూస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. హనుమంతుడు తన ఉద్దేశాన్ని చెప్పకుండా కేవలం లంకను చూడడానికి వచ్చానని అంటాడు. లంకిణి కోపంతో లంకలోకి ఎవరి అనుమతి లేకుండా ప్రవేశించడం అసాధ్యం అని చెప్పి హనుమంతుడిని ఒక్కటి కొడుతుంది. అప్పుడు హనుమంతుడికి కోపం వచ్చి తన బలాన్ని చూపించడానికి తన శరీరాన్ని పెంచుతాడు. తన ఎడమచేతి పిడికిలితో లంకిణి తలపై బలంగా ఒక్క దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకు లంకిణి విలవిలలాడుతూ నేలమీద పడుతుంది. నోటి నుండి రక్తం కారుతుంది. గాయపడిన లంకిణీకి బ్రహ్మ ఇచ్చిన ఒక వరం గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు బ్రహ్మ, ఒక వానరం చేతిలో నువ్వు ఓడిపోయిన రోజున అది లంక వినాశనానికి ఆరంభం అవుతుంది, నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి ఉంటాడు. లంకిణి తన ఓటమిని అంగీకరించి హనుమంతుడికి నమస్కరించి, స్వామీ, మీరే శ్రీరాముడి దూత అని నాకిప్పుడు తెలిసింది. బ్రహ్మవరం ప్రకారం ఈ రోజు నుండి లంకకు కీడు మొదలవుతుంది, మీరు లోపలికి వెళ్లవచ్చు అని చెబుతుంది. ఈ సంఘటన తర్వాత లంకిణీకి శాప విమోచనం కలుగుతుంది. హనుమంతుడు లంకలోకి ప్రవేశించి సీతను వెతకడం మొదలుపెడతాడు. ఈ విధంగా హనుమంతుడి లంకా ప్రవేశం రావణుడి అంతానికి నాంది పలుకుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.